హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. చాలా రోజులు అయ్యింది ఇలా ముందు కూర్చొని మాట్లాడి అండ్ చాలా విషయాలు షేర్ చేసుకొని. అండ్ ఈ వీడియో చేయడానికి కూడా నేను చాలా రోజులు థింక్ చేశాను. అండ్ ఫైనలీ అండ్ ఐమ్ హియర్. మా హస్బెండ్ కూడా చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు ఏంటి అన్నారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి నేను వీడియోస్ చాలా పెద్ద గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక 6 months పైనే గ్యాప్ ఇచ్చాను. 6 months కంటే ఎక్కువ అయిపోయింది. బట్ ఈసారి రావడం మాత్రం చాలా మంచి వీడియోతో వచ్చానండి. అంటే నా మనసులో మాట ఎప్పుడెప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్తో, నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉండి ఇక ఫైనలీ ధైర్యం చేసేసాను. ఓకే, ఇంకా దెర్ ఈజ్ నో స్టాప్, నేను ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి. సో థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఓ సంథింగ్ ఇస్ దేర్ అని. ఆ సంథింగ్ గురించే నేను చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఈ వీడియోలో మా హస్బెండ్ని కూడా నేను ఇన్వాల్వ్ చేయాలనుకున్నా, బికాజ్ మేము ఇద్దరం కలిసి అనౌన్స్ చేయాలనుకున్నాము. బట్ తను కొంచెం సిగ్గుపడ్డమే కాదు, అంటే వీడియో ముందు రావడానికి సిగ్గుపడతాడు కొంచెము. బట్ తను వర్క్లో కూడా చాలా బిజీ ఉన్నాడు. అండ్ మెయిన్గా మా పాపని చూసుకోవాలి కదా, మా పెద్ద పాపని. సో తను చూసుకుంటూ ఉంటే నేను వీడియో చేయడానికి కుదిరిందన్నమాట. అండ్ లక్కీలీ తను ఇప్పుడు పడుకుంది అండ్ తను వర్క్ చేస్తున్నారు. సో ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు సిట్ అండ్ షేర్ విత్ యూ. ద అనౌన్స్మెంట్ ఈస్, నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అన్నమాట ఇప్పుడు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏది నేను షేర్ చేసుకోలేదు. ఇక్కడ హెల్త్ సిస్టమ్ గురించి చెప్పాలనుకున్నా, నా డెలివరీ లేబర్ జర్నీ అండ్ నా హాస్పిటల్ బ్యాగ్ని ఏమేం చేశానో అన్నీ షేర్ చేసుకోవాలనుకున్నా. కాకపోతే అప్పుడు ఎవరు మాతో ఉండకపోయేసరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రతి చిన్నదాన్ని షేర్ చేసుకోవడానికి కూడా మేము భయపడ్డాము. అండ్ అఫ్ కోర్స్ మనం ఇండియన్స్, మనకు ఆ మిత్ ఉంటుంది కదా ఎవరితో చెప్పకూడదు అని. సో ఏం చెప్పుకోకుండా క్వైట్గా నాకు నేనే ధైర్యం తెచ్చుకుంటూ మా హస్బెండ్కి నాకు, సో చాలా ట్రాజడీలు జరిగాయి, చాలా ట్రబుల్లో ఉన్నాము. సో అందుకే నేను ఏమీ షేర్ చేసుకోలేదు. బట్ ఈసారి కూడా ప్రజెంట్గా ఇంకెవ్వరు లేరు మాతో. బట్ ఈసారి నేను ధైర్యం తెచ్చుకొని నో ఐ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. అంతేకాకుండా కొన్ని విషయాలు యూకేలో ఉన్న వాళ్ళకి హెల్త్ సిస్టమ్ గురించి యూజ్ అవుతుంది, యూకేలో లేని వాళ్ళకి ఎలా ఉంటుంది యూకేలో హెల్త్ సిస్టమ్ అన్నది, నా జర్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది యూట్యూబ్లో అని చెప్పేసి నేను ఇంకా ఫైనల్లీ డిసైడ్ అయ్యా, ఐ హ్యావ్ టు స్టార్ట్ అండ్ కీప్ డూయింగ్ వీడియోస్ అని చెప్పేసి. అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను యూకేలో ఉన్న వాళ్ళవి. అండ్ చూసి చాలా బాధపడుతూ ఉంటాను ఎప్పుడు, అయ్యో నేను చేయట్లేదు కదా ఆ వీడియోస్ అని చెప్పేసి. I just want to share that we are second time pregnant. We అన్నాను అంటే మా హస్బెండ్ని కూడా కలుపుకొని చెప్తున్నా. బేబీ, నా ఫస్ట్ బేబీ ఏజ్ 3 yearsకి వస్తుంది. సో షీ విల్ బి 3 in July. సో మేము ప్లాన్డ్గానే అనుకున్నాము, అంటే నో వీ హ్యావ్ టు మేక్ అనదర్ వన్. ఎందుకంటే నా మనసులో మాట చెప్తాను, ఇండియాలో లాగా కాదండి యూకేలో. పిల్లలకి ఖచ్చితంగా ఒక సిబ్లింగ్ అంటూ ఖచ్చితంగా ఉండాలి అని నాకు అర్థం. ఇక్కడ చాలా అలోన్ అయిపోతారు పిల్లలు. మనం బయటికి అఫ్ కోర్స్ స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. బట్ ఇంట్లో ఎలా అయిపోతుందంటే, స్పెషల్లీ మనము ఏదైనా షేరింగ్లో లేము, కొంతమంది ఇండియన్స్ కలిసి ఉంటారు, అలా ఉన్నప్పుడు అంత అనిపించదు. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, మన ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, వాళ్ళు కలిసి ఆడుకుంటూ ఉంటారు, అంత అనిపించదు. బట్ ఎంతైనా బ్లడ్ రిలేషన్ సిబ్లింగే వేరు. అండ్ అంతేకాకుండా వాళ్ళు చాలా లోన్లీ ఫీల్ అయ్యి డిప్రెషన్లో వెళ్ళిపోయిన పిల్లల్ని కూడా నేను చూసాను అన్నమాట. సో నేను అనుకున్నా, ఐ హ్యావ్ టు
మేక్ అనదర్ వన్ అని ఆల్రెడీ మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాము. బికాజ్ నేను మా పాపని పార్క్కి తీసుకెళ్లేదాన్ని అండ్ వాక్కి తీసుకెళ్లేదాన్ని. షీఈ్ ఆల్వేస్ అంటే ఎలా అంటే ఇంకొకరు ఉంటే బాగుండు అన్నట్టుగా తను వెతుకుతూ ఉండేదన్నమాట. ఇది నాకు తెలిసి చాలామంది సింగిల్ పిల్లలకి ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. సో అలా వెతుకుతూ ఉండడము, బాల్ ఆడినా మాతో ఆడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించేది కాదు. మా హస్బెండ్ చాలా తనతో ఆడడానికి బాగా ట్రై చేస్తారు, కాకపోతే తను ఆడడానికి అంత చూపించేది కాదు ఇంట్రెస్ట్. పిల్లలతోనే బాగా కదా. సో చాలా బాధ వేసింది. నో లేకపోతే నేను సింగిల్ చాలే అనుకున్నా. ఒకవేళ కావాలంటే లెట్స్ గివ్ ఎ బిట్ గ్యాప్ అని కూడా అనుకున్నా. కాకపోతే ఇప్పుడు నో, ఇంకొకరు ఉండాల్సిందే ఎంత కష్టమైనా. అండ్ ఆ ఉండడం ఇంకొక బేబీ కూడా నాట్ చాలా ఏజ్ గ్యాప్ నేను ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. బికాజ్ అంత ఏజ్ గ్యాప్ పిల్లలు కొంచెం జనరేషన్ చేంజ్ అట్లీస్ట్ 5 years అయినా కూడా, అంటే నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు ఇక్కడ, నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నాను. చాలా ఎక్కువ డిఫరెన్స్, అంటే ఒక 5 years 6 years డిఫరెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళ ఒపీనియన్స్ డిఫరెంట్ అయిపోతాయి. నేను అవి కూడా అబ్జర్వ్ చేశాను అనమాట. ఇవే చేస్తూ ఉంటావా నువ్వు అని అంటే అన్ని థింక్ చేస్తూ ఉండాలి కదండి. సో అలా డిఫరెన్స్ చూసినప్పుడు నాకు అనిపించింది వాళ్ళిద్దరు అంత బాగా కలవరు. ఆఫ్ కోర్స్ ఆడుకుంటారు, నాకు ఒక అన్న తమ్ముడు లేకపోతే అక్క చెల్లు ఉన్నారని చెప్పుకుంటారు, కానీ వాళ్ళతో అంత బాగా కలిసి ఉంటారని నాకు అనిపించలేదు. ఆఫ్ కోర్స్ ఉండొచ్చు కొంతమంది ఇంకా బాగా ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చు, బట్ నా ఒపీనియన్ ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ ఉంటే ఎక్కువ మైండ్ సెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో తక్కువ ఏజ్ డిఫరెన్స్లో ఉంటే కాస్త ఫ్రెండ్లీగా ఉంటారు అన్న ఫీలింగ్, అంతే నా ఫీలింగ్ అంతే. సో ఫైనల్లీ ఒకరోజు చెక్ చేసుకోవడం జరిగింది. దట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇది అక్టోబర్లోనే అయ్యాను అండ్ సెకండ్ కూడా ఇప్పుడు అక్టోబర్లోనే అవుతున్నాను. దానివల్ల డెలివరీ వచ్చేసి ఇద్దరిది జూలైలోనే అవుతుంది. బట్ వీ నెవర్ నో. సెకండ్ది నాకు ఇవ్వడం డేట్ మాత్రం జూలై ఇచ్చారు, బట్ వీ నెవర్ నో, ముందు అవ్వచ్చు వెనక అవ్వచ్చు డేట్స్ అవన్నీ కూడా. చాలా మందిని చాలా ఒపీనియన్స్ అడిగితే ఒకటే మంత్లో ఉండడం అంత మంచిది కాదని కొంతమంది చెప్పారు. ఒకటే మంత్లో ఉంటే 1 month అంతా వర్క్లో హాలిడే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అనుకున్నా. కాబట్టి మీరేమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా అంటే ప్రెగ్నెన్సీ అవ్వడానికి, ప్రెగ్నెన్సీ ముందు ఏమన్నా ఫుడ్ డైట్ మెయింటైన్ చేయడము అండ్ ఏదైనా సప్లిమెంట్స్ తీసుకోవడము ఇలాంటివంటే ఎస్ నిజంగానే ప్లాన్ చేసుకున్నాను. బికాస్ నాకేదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కాదు, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఆ టైంలో నేను మంచి డైట్లో ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, నా లాస్ట్ వీడియో అదే. నేను మంచి డైట్ మెయింటైన్ చేసుకుంటూ మంచి ఫుడ్ తినుకుంటూ ఉన్నాను. అండ్ నాట్ ఫర్ ప్రెగ్నెన్సీ ఎస్పెషల్లీ, నా కోసం నేను ఫ్యాట్ తగ్గించుకోవడానికి, కొలెస్ట్రాల్ బాడీలో తగ్గించుకోవడానికి అండ్ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి నేను డైట్లో ఉన్నా. అది కూడా నాకు హెల్ప్ అయింది. అంతేకాకుండా నేను సప్లిమెంట్స్ కూడా తీసుకున్నాను, ప్రీ ప్రెగ్నెన్సీ సప్లిమెంట్స్ కూడా తీసుకున్నా. సో దీని గురించి మీకు ఏమన్నా ఫుల్గా వీడియో కావాలి, మీరు ఏమన్నా ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు అని అలాంటిది ఏమైనా టిప్స్ కావాలి అని అంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసింది చెప్తా. బికాజ్ కొంచెం మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, న్యూట్రిషనిస్ట్ కూడా కాదు, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల రీసెర్చ్ చేసుకొని కొన్ని వాటిని ఫాలో అయ్యానన్నమాట. మీకేమైనా యూజ్ అయితే కూడా అది మంచిదే కదా. హెల్త్ మెయింటెనెన్స్, మీరు కన్సీవ్ అయినా అవ్వకపోయినా దీనివల్ల, బట్ మీరైతే హెల్తీగా అయితే ఉంటారు, ఇది మాత్రం గ్యారంటీ. హెల్త్ అయితే ఏం పాడవు. సో సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవాలని అంటే కూడా నేను కొన్ని సజెస్ట్ చేస్తాను. బట్ ఖచ్చితంగా మీకు ఎటువంటి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తాను ఇక్కడ. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు అవి బాగా హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా నేను ఈజీగా కన్సీవ్ అవ్వడానికి నాకు హెల్ప్ అయ్యాయన్నమాట. వాళ్ళు చాలామంది పిల్లల కోసం బాధపడుతుంటే వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్ప్ అయినా కూడా నాకు హ్యాపీనే.
అండ్ ఇంకా మా హస్బెండ్తో చెప్పింటే ఇంకా బాగుండేది ఈ వీడియో, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో వాచ్ చేసినందుకు. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ముందు ముందు నా జర్నీ అంతా షేర్ చేయాలనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ అన్నమాట, ఆ ఫీలింగ్ని నేను చెప్పుకోలేను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.